ఈరోజు మనం రాజమండ్రి నారాయణపురంలో ఉంటున్న గౌరీ గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళు ఏ వెరైటీ డిష్ తయారు చేసి చూపిస్తారో తెలుసుకుందాం పదండి. ఈరోజు రొయ్యపట్టు కోడిగుడ్లు ఫస్ట్ తయారు చేసే విధానం చూసుకుందాం, తర్వాత ఇంకా క్వశ్చన్స్ అడుగుతాను. ప్రిపేర్డ్గా ఉండండి అది. ఓకే, మరి రొయ్యపట్టు కోడిగుడ్లు కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రొయ్యపట్టు కోడిగుడ్లు, పసుపు, ఉప్పు, కారం, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, ఆయిల్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం మనకి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? ఓకే, స్టవ్ వెలిగించుకుని బాగా పెట్టుకుని ఆయిల్ పోసుకుని, ఓకే, కూరకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎక్కువ పడుతుంది. గుడ్లు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఆల్రెడీ మీరు బాయిల్ చేసుకున్నారా? గుడ్డు బాయిల్ చేసి తొక్క తీసేసింది. కొంచెం పసుపు వేసుకుని వేయించుకోవాలండి. ఓకే అండి. గుడ్లు వేగిపోయండి. ఓకే అండి, పక్కకు తీసుకుని ఓకే, కొంచెం కరివేపాకు, అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు మనం ఇంగ్రీడియంట్స్ చూపించాం కదా, అవన్నీ మిక్సీ పట్టుకుని. ఓకే, ఇవన్నీ మిక్సీ పట్టాలి. పచ్చివే పెట్టాలి, పచ్చిమిరపకాయలు ఒకటి పట్టకూడదు. ఓకే, ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. ఆల్రెడీ మిక్సీ పెట్టించానండి. ఓకే,